హలో, బాలానగర్ పోలీస్ స్టేషన్. ఏంటి మీ ఇంట్లో పాము దూరిందా? మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? ఏమయ్యా, పోలీసులు నీకు పాములు పందులు పట్టుకునే వాళ్ళ కనిపిస్తున్నారా? బేటా వీడెవడయ్యా పాము దూరింది వచ్చి పట్టుకోమంటాడు? పోలీసులు అంటే అంత లోకం అయిపోయామండి. మొన్న ఒక ఫోన్ చేసి జాకెట్ ఉక్కు అందటం లేదు వచ్చి పెట్టరా అంది. పోల్నే పాపం ఆశగా వెళ్తే 90 ఏళ్ల ముసలి అది. దానికి ఆ వయసులో జాకెట్ అవసరం చెప్పండి. సర్లే, మొన్న కావిడ ఫోన్ చేసి ఒడియాలు ఎండ పెట్టుకున్నాను, కాకులు ఎత్తుకుపోకుండా కాపలా కాయడానికి 2 కానిస్టేబుల్ పంపించు అంది. అమ్మ మేము ఒడియాలకి అప్పడాలకి కాపలా కాయం అంటే మరి మీ హెల్ప్ యూ అంటూ బోర్డు ఎందుకు కట్టుకున్నారని అరగంట సేపు తిట్టి ఫోన్ పెట్టేసింది. అంతసేపు నువ్వు ఫోన్ ఎందుకు పట్టుకున్నావు? దాని వాయిస్ కొద్దిగా టెంప్టింగ్ గా ఉంది. మీరున్నాను, నేను చెప్తాను. చూడండి, మీ కొబ్బరి నూనె సీసా మూత రాకపోతే తీయడానికి, సూదిలో దారం ఎక్కించడానికి, మీ పని మనిషి రాకపోతే అంటులు తవ్వడానికి పోలీసులు రారు. సారీ, మీ సిస్టర్ గారు. హలో, ఏంటే స్మిత? ఇదేంట్రా, చిరంజీవి రిలీజ్ సినిమా జనాలు ఉన్నట్టు రష్గా ఉంటారు అనుకుంటే ఇంట్లో చావుకల్లి కనిపించట్లేదు. బాడీని లేపుకుపోయారేమో. బాడీని లేపుకెళ్ళిపోయినా ఏడుపులేని ఉండాలిగా. ఏడ్చేడ్చి అలిసిపోయి రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్నారేమో. ఆవిడే కదా పోతా. అయిపోయింది. నువ్వు వస్తావని తెలియక కాఫీ మొత్తం తాగేశాను. ఇంట్లో పాలు కూడా లేవు. నేను ఏడుస్తుంది కాఫీ గురించి కాదు, మరి బామ్మ. చల్లమ్మా, బామ్మ ఎలా పోయింది? పొద్దున్నే లేచి స్నానం చేసి 2 వాయిలు ఇడ్లీలు తిని ఇంత గ్లాసుడు కాఫీ తాగి గుడికెళ్ళింది అంతే. గుడిగంట కొడితే ఊడి నెత్తి మీద పడి చచ్చిపోయిందేమో పాపం. అంటే ఆ దేవుడి సమక్షంలోనే రాలిపోయిందనమాట. నాకు చావంటూ వస్తే అలాగే చావాలనుందిరా. అదిగో అంజలిదేవి బామ్మ డీటెయిల్స్ వాయిస్ ఇంకా నా చెవిలో హొరుతుతూనే ఉంది. వాయిస్ ఏంటండి, మీరు వచ్చారని బామ్మ ఆత్మరూపంలో వస్తే నేను ఆత్మనేంటి అంట్ల మీదవా? చంద్రముఖ, జ్యోతిక. బామ్మ నువ్వు ఇక పోలేదా? నీ పెళ్లి చూడకుండా నేను ఎక్కడికి పోతానురా? నీకు మంచి మేలు విత్తనాన్ని చూశాను రా. ఆ మాట చెప్తే నువ్వు రావని బామ్మని చంపేశావు. మళ్ళీ పెళ్లి చూపులా నీ చేస్తే చూడను. నువ్వేంటే వసుదేవతల నాకాలు పెట్టుకున్నావు? నువ్వు అడ్డగాడిదివని నా తోటి వాళ్ళంతా సాయంత్రం కాగానే స్కూటర్ వెనక సీట్లో కూర్చుని మోగుడిని వాటేసుకుని ప్రకాశం బ్యారేజ్ కి షికార్లకు వెళ్తున్నారు. ఇప్పుడు నిన్ను స్కూటర్ మీద ప్రకాశం బ్యారేజ్ తీసుకెళ్ళాలి అంతేనా? నీ కూడా ఎందుకు, మీ బావగారు కూడా వెళ్దామని. ఏమండి, మీరు అన్నయ్యనా? మీకు లివర్ ఉందా? ఎవరెవరో కాళ్ళు పట్టుకుని చెల్లి పెళ్లి చేయాల్సింది పోయి మీ కాళ్ళు పట్టించుకుంటారా? మీకు అది లేదండి. ఏంటిది? సిస్టర్ సెంటిమెంట్. మొగుడు కావాలి బాబోయ్ అని అలమటిస్తున్న బంగారు చెల్లి బాధను అర్థం చేసుకోలేని మీరు అన్నయ్య కాదండి. నాకే గాని ఇలాంటి చెల్లెలుంటే నీకు నచ్చిన వాడితో లేచిపో అమ్మా అని ఖర్చులకు డబ్బులు ఇచ్చి సూట్ కేసు ఎత్తి మరీ పంపించేవాడిని. సర్లే, ఏదో లీడ్ లేవుకో. అంతేనా? ఇదే లాస్ట్ పెళ్లి చూపులు. ఓకే అంటే ఓకే, లేకపోతే నేను జన్మలో పెళ్లి చేసుకోను. ఏంటి నువ్వు అనేది? అవతల పెళ్లి కొడుకు వాళ్ళు చూసుకోవడానికి వస్తుంటే ఇప్పుడు ఫోన్ చేసి బయలుదేరలేదంటావేంటి? లేకపోతే పరిగెత్తుకుంటూ వచ్చి ముక్కు మొహం తెలియని వాడితో తాళి కట్టించుకుని పాల గ్లాస్ తీసుకుని గదిలోకి వెళ్ళమంటావా? ముక్కు మొహం తెలియకపోవటం ఏంటి? ముక్కు సూటిగా ఉంటుంది, మొహం కోలగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇక్కడ వీధికి 10 మంది ఉన్నారు. హాయ్ తరుణ్. వాడెవడు? 10 మందిలో ఒకడా? 11వ వాడు. ఈ 12వ వాడిని కూడా చూడు. కుర్రాడు మంచి హైటు, ఇంట్లో మేకులు కొట్టుకోవడానికి, బూసులు దులుపుకోవడానికి నిచ్చెనలు అవి అక్కర్లేదు. పైగా కుర్రాడు సాఫ్ట్. పెళ్ళైన తర్వాత నీ గ్రిప్ లో పెట్టుకుని గేమ్స్ ఆడుకోవచ్చు. డాడీ, నాకు కొన్ని అంబిషన్స్ ఉన్నాయి. నా కాబోయే వాడు ఎలా ఉండాలో నేను డిజైన్ చేసుకున్నా. హాయ్ ఉదయ్ కిరణ్, వస్తున్నా. ఓకే డాడీ, బాయ్. అమ్మాయి ఏమంది? అమ్మాయి రానందా? నీకెలా తెలుసు? అది నా కూతురు. అంటే నా కంట్రిబ్యూషన్ ఏమీ లేదా? అవన్నీ ఇప్పుడు ఎందుకులే. ఫోన్ చేసి పెళ్లి కొడుకు వాడికి రావద్దని చెప్పు. చేశా, బయలుదేరిపోయారట. అయితే నీ చావు నువ్వు చావు. నువ్వెక్కడికే? బ్యూటీ పార్లర్ కి. నువ్వు కూడా వెళ్ళిపోతావా? ఏ, నన్ను కూర్చోబెడతావా? నువ్వు బ్రతుకుండగా మళ్ళీ పెళ్ళంటే బాగోదు. నువ్వు అలా అనుకున్నావా? చిచి, ఇప్పుడు ఎలాగా? ఇంటి ఓనర్ ఎస్వి రంగారావు గారు అడిగితే కరెక్ట్ సలహా ఇస్తాడు. రంగారావు గారు, అయ్యో సారీ అంకుల్, చూసుకోలేదు. రోడ్డు రోలర్ 160 కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చి గుద్దిన ఫీలింగ్ వచ్చింది. ఈ గుద్దుడేంటి తల్లా? సిమెంటు, కంకర, ఐరన్ రాడ్లు కలిపి తింటావా? ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావు? కొంచెం హార్లిక్స్ తాగమ్మా, లేకపోతే వీక్ అయిపోతావు. తాగుతల్లి.
ఈ రేంజ్ లో ఎంకరేజ్ చేస్తే ఈ పిల్లను అటు ఇటు షిఫ్ట్ చేయడానికి వీడు క్రేన్ కొనుక్కోవాలి. నువ్వేంటయ్యా పొద్దుటే తగలడ్డావు? మా అమ్మాయికి ఓ మంచి సంబంధం చూసా. అబ్బాయి ఎస్ఐ కానీ బుద్ధిమంతుడు. తీరా వాడని పెళ్లి చూపులకి రమ్మన్నాక తను రావట్లేదని ఫోన్ చేసింది. అవతల పెళ్లి వారేమో బయలుదేరిపోయారు. ఏం చేయాలో పాలుపోక ఏదన్నా కన్నింగ్ ఐడియా ఇస్తారని మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చా. మ్యాటర్ వాళ్ళకి చెప్పి చెప్పొచ్చు, కొడతారు. నన్ను ముందు చెప్పొద్దా అని. ఇంకా చాలు డాడీ. మా అమ్మే ఐడియా నన్ను అడిగి నువ్వు చెబుతావేంటి? లేట్ అవ్వకూడదని. ఏమిటది? కాసేపు మీ అమ్మాయిని మా అమ్మాయిలా కూర్చోబెడితే. అమ్మో, మా సౌందర్య వాళ్ళకి నచ్చేస్తే? ఊరుకోండి, మనిషి అన్నాడు ఎవరికైనా ఈ పర్వతం నచ్చుద్దా? అంటే ఏమిటయ్యా, నా కూతురికి మొగుడు దొరకడానా? అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. కర్మగాలి ఏ దుష్టులోపంతోనైనా ఆ కుర్రాడికి మన అమ్మాయి కాదు, మా అమ్మాయి. అదేలేండి, మీ కష్టార్జితమే. అమ్మాయి నచ్చిందనుకోండి, మీ అబ్బాయి మా అమ్మాయికి నచ్చలేదని చెప్పేసి ఉత్తరం రాసేస్తా. ఏమ్మా, ఒక్క 5 నిమిషాలు పెళ్లి కూతురులాగా యాక్ట్ చేస్తావా? అమ్మో నాకు సిగ్గు బాబు. ఒక 5 నిమిషాలు సిగ్గు లేకుండా కూర్చోమ్మా ప్లీజ్. పోనీలే అమ్మా, కూర్చో, నీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇదిగో ఈ కప్పుడు బూస్ట్ తాగు. ఇప్పుడేగా బకెట్ హార్లిక్స్ తాగింది. లోపల బిందెడు బోర్నవిటా కూడా తాగింది. నీకెందుకురా? సారీ. అయితే అమ్మ నువ్వు కూడా కూర్చో. అమ్మెందుకమ్మా, నేనుంటాగా. పోనీ ఈవెంట్ కూడా కూర్చోమందాం, ఎలాగో మా ఆవిడ ఇంట్లో లేదు కదా. చెయ్యేసావేట్రా? నా భార్య నీ భార్యగా నటించాలా? ఎట్లా కనిపిస్తున్నానరా నీ కంటికి? పేగులు తీస్తా. అదే మీరు మిస్సెస్ అండర్స్టాండ్ చేసుకున్నారండి. సొంత పెళ్ళాన్ని ఏం చేసుకోలేను నేను, మీ ఆవిడ ఏం చేసుకుంటాను చెప్పండి. నేను కూర్చోమంది నాకు పెళ్ళాంగా కాదు, మీ అమ్మాయికి తల్లిగా. డిఫరెన్స్ ఏముంది? పోనీలేండి, అంతలా అడుగుతున్నారుగా, ఒప్పేసుకోండి. మధ్యలో నీ ఇంట్రెస్ట్ ఏంటే? ఈ మధ్యన టీవీ సీరియల్స్ చూస్తుంటే వాళ్ళకంటా నేనే బెటర్ గా యాక్ట్ చేయగలను అనిపిస్తుందండి. అమ్మా నయనతారా, నువ్వు మామూలు స్త్రీవి కావు. నా పరువు కాపాడటం కోసం వచ్చిన మా ఇంటి దేవతవి. మీ ఇంటి దేవత కాదు, మా ఇంటి దేవత. అది కూడా మీ ఇల్లే కదా అని అలా అనాలండి. ఇదిగో పీపా చిచి పాప, నువ్వు వెళ్ళి త్వరగా రెడీగా, పెళ్లి వారు వచ్చి టైం అయింది. రండి 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 కూర్చోండి. తొందరగా అమ్మాయిని పిలవండి, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే. అమ్మాయి సౌందర్య. మీ అమ్మాయి పేరు రోజా అన్నావు? అది అప్పుడప్పుడు సౌందర్య అని కూడా పిలుస్తుంటామండి. నేనా అని పిలవరండి? ఒకే పిల్లకి 2 పేర్లు ఎందుకయ్యా? ఒకటి ఆయన పెట్టాడు, ఒకటి నేను పెట్టాను. ఈ భార్య పుడకెవరు? దేవస్థానానికి ఇచ్చిన ఏనుగులా ఉన్నాడు. పిల్ల ఫాదర్ని. అదే అమ్మాయికి తండ్రి లాంటి వాడు. సొంత తండ్రిని ఉండగా మళ్ళీ తండ్రి లాంటి వాడు ఎందుకు? అంటే పక్కింట్లో ఉంటున్నారు ఆ ఎఫెక్షన్ తోటి. అయితే మాత్రం తండ్రి అవడం ఏంటి అసహ్యంగా? ఏ అంకులో పెంకులో అవ్వాలి గాని. ఇక మీద అంకులనే పిలిపిస్తాలండి. మా అమ్మాయి చేత అంకులని పిలిపిస్తావా? నేను ఒప్పుకోను. అబ్బా ఊరుకోండి. అమ్మాయి మీద మీకున్న ప్రేమ నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి డాడీ అని పిలిపించుకోవడం అలవాటైపోయి సడన్ గా అంకుల్ అనేసరికి తట్టుకోలేకపోతున్నాడు. సరే అమ్మాయిని పిలవండి. అలాగే. అమ్మా సౌందర్య, రోజా. నిన్నేనే అమ్మాయిని తీసురా. అదేంటి మీ భార్య నాన్న ఏమన్నాడు? కొంప తీసి ఆవిడకిద్దరా? మర్చిపోయాను, ఈయన భార్య కదా, నా భార్య అనుకున్నాను. అస్సంగా అలా ఎలా అనుకుంటారు? సారీ. ఏవండి నయనతార గారు, అమ్మాయిని తీసుకురండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప హే పాప, చంగావి చీర గుట్టు చూసుకోండి. ఏ పాప ఏ పాప హే పాప, అప్ అప్ హ్యాండ్స్ అప్, చక్ చక్ నీలక్ టిక్ టిక్ డోలక్ తో చేస్తా జిప్ జిప్ జాకప్, షిప్ షిప్ షేకప్, స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో. సార్, పిల్లని చూసారా? సిగ్గేస్తుంది. చూస్తే నిజంగానే సిగ్గేస్తుంది. చూడండి. అయ్యో, అబ్బాయి ఎలా పడిపోయాడేంటి? పడిపోరా మరి. మా ఎస్ఐ గారి గ్రానైట్ గుండె కాబట్టి తట్టుకున్నాడు, మరొకడైతే గుండె పగిలి డామని చచ్చిన. అమ్మాయి అందం చూసి పడిపోయాడు. పట్టుకో. అందం చూసి కాదండి, మందం చూసి. పిల్ల బెకరాస్ కోడ్లో బంగారు కొండలా ఉంది. చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు. అవునండి, నిజంగానే 2 కళ్ళు చాలటం లేదు. కొంపదీసి మీకు నచ్చేసిందా? కాన్సన్ట్రేట్ చేసి చూడండి సార్. అంటే నచ్చకూడదని పెళ్లి చూపులు ఏర్పాటు చేసావా? అబ్బే, నచ్చిందా అనబై నచ్చేసిందా అని స్లిప్ అయిపోయాను. అబ్బాయికి నచ్చలేదు అనుకుంటా. కావాలంటే చూడండి, డీప్ ఫ్రిడ్జ్ లో అరటి పండు లాగా ఎలా బిగుసుకుపోయాడు. బిగుసుకుపోవడం కాదు, అమ్మాయి అందాన్ని తనివి తీరా చూస్తున్నాడు. అమ్మాయిది అచ్చ నీ పోలికే, ఒక గుండు తప్ప. చిచి, పోలికేంటి? అమ్మాయిది నా పోలిక. వాళ్ళ అమ్మాయికి నీ పోలిక ఎలా వస్తుంది చండాలంగా? పక్కింట్లో ఉన్నాడు కదండి, కోఆపరేషన్ ఏమో. ఏమ్మా, ఎంతవరకు చదివావు? MBA. అదేంటి
నువ్వు 10th ఫెయిల్ ఏదో సేల్స్ గడ్గా చేస్తావని చెప్పాడు మీ నాన్న. ఎంబీఏ చదవాలి అనుకుంది, 10th ఫెయిల్ అవడంతో ఆపేసింది. అదే చెప్పబోతోంది. చదువుదేముందిలే. ఏమ్మా నీకు నా మనవడు నచ్చాడా? లక్కీగా నచ్చలేదనుకుంటా. నాకు విచ్చలవిడిగా నచ్చేశారు. అమ్మో, అబ్బాయిని సరిగ్గా చూడలేదనుకుంటా. కరెక్ట్ గా చూడమ్మా. బాగా చూశాను అంకుల్. ఓన్ ఫాదర్ మిమ్మల్ని పట్టుకుని అంకుల్ అంటే చెప్పాగా అమ్మాయి 10th ఫెయిల్ అని. ఫాదర్ కి అంకుల్ కి డిఫరెన్స్ తెలియక. అమ్మా ఇక నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళనా డాడీ? తండ్రిని అంకుల్ అంటుంది, అంకుల్ డాడీ అంటుంది. ఇదేదో తేడాగా ఉంది నాన్న. అలాంటిదేం లేదమ్మా. అబ్బాయి నచ్చిన ఆనందంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అంతే. 10th ఫెయిల్ కదా. ఏమండి ఒకసారి ఇలా రండి. వస్తున్నా. మీ ఆవిడ నిన్ను పిలుస్తుంటే వాడెడతాడే. ఆవిడ ప్రధానికి ఆయన సలహాలు అడుగుతుంటారు. ఉండగా వాడి సలహా పక్కిళ్ళు అన్నారుగా, హెల్ప్ లైన్ వాడుకుంటుందేమో. మీరు కూడా ఒకసారి లోపలికి రండి అన్నయ్య గారు. అన్నయ్య తను 10th ఫెయిల్ అయ్యి మామగారు చూసారా? నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయి బావగారిని పట్టుకుని మామగారు అనేశాను. పాపం మీరు 10th ఫెయిల్ అయ్యి ఉంటారు. కరెక్ట్. ఇంత షార్ప్ గా కనిపెట్టారంటే డెఫినెట్ గా మీరు 10th పాస్ అయ్యే ఉంటారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి వస్తాను. ఇలాగా? అలాగే. ఏంటండి ఈ గోలా? పిల్ల లావుగా ఉందిగా, మనకి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. దాంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే. ఏంటమ్మా? దీనికి ఈ జన్మలో పెళ్ళవుదనుకున్నాను అన్నయ్య గారు. అదృష్టం బాగుండి వాళ్ళకి అమ్మాయి నచ్చింది, దీనికి అబ్బాయి నచ్చాడంట. ఏదో రకంగా ఈ పెళ్లి జరిపించండి. ఏదైనా ప్రాబ్లమా? అవునండి, అమ్మాయికి అబ్బాయి పిచ్చపిచ్చగా నచ్చేశాడంట. పెళ్ళంటూ చేసుకుంటే మీ వాడినే చేసుకుంటానని మారాన్ చేస్తోంది. ఆ విషయం అలా ఏడుస్తూ చెప్తామే. మీరేమంటారో అని. మాకు 100% ఓకే. పెళ్లి మాత్రం ఘనంగా జరిపించాలి. తల తాకట్టు పెట్టైనా సరే గ్రాండ్ గా చేస్తా. ఈయన కూతురు పెళ్లికి నీ తల తాకట్టు పెట్టేమిటి? చండాలంగా. తనకి తల ఉందిగా, రౌండ్ గా. గుండు కదండి, తల అనుకుని ఉండడు కదండి. నా కూతురు ఆయన కూతురు అనే తేడాలు మాకు పెద్దగా లేవు బావగారు. ఇద్దరం సొంత కూతురులానే చూసుకుంటాం. ముహూర్తాలు పెట్టి కబురెట్టండి. చెప్తాం, మీరు బయలుదేరండి. బయలుదేరడానికి లేచింది. పదండి. సార్ని ఇక్కడ వదిలేద్దామండి. నువ్వు మూసా లేపో.